అతను కూడా ధనికుడుగా ఉన్నాడు. అలాగే యేసే కాలంలో మనం చూస్తే జక్కయ్య ధనికుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్తిపాస్తులు 4 రెట్లు ఇచ్చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే అరిమథ్య యోసేపు మరి యేసయ్యకి తన యొక్క ఏమిచ్చాడండి? తన ఏమంటారు? సమాధి స్థలాన్నిచ్చాడు. ఓకే. సో అండ్ ఆల్సో లూకా 8:3, లూక్ 23, 55, 24, 10 మనం చూస్తే వుమెన్ సపోర్టర్స్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా యేసయ్యకి చాలా చాలా సహాయపడిన స్త్రీలున్నారు. అలాగే మత్తయి 8లో మనం చూస్తే 5వ వచనం నుంచి రోమన్ సెంచురియన్ ఆయన కూడా శతాధిపతి, ఆయన కూడా ధనికుడుగా ఉన్నాడు. మత్తయి 19లో మనం చూస్తే ఒక యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకొచ్చి నేను దేవునికి చేశాను. మరి ఇంకేం చేయాలి అన్నప్పుడు, అన్నీ నీకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకో అన్నప్పుడు, అమ్మేసి పిల్లలకి ఇచ్చేసేయండి అన్నప్పుడు, లేక పేదవారికి ఇచ్చేయండి అన్నప్పుడు ఆయనకు ఆ మాట నచ్చలేదని మనకు తెలుసు. ఓకే. అండ్ ఇథియోపియన్ ట్రెజరర్ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉన్నాడు. అలాగే అననా, సఫేరా వీళ్ళు కూడా ధనికులుగా ఉన్నారు, కానీ అబద్ధాలు చెప్పారు. అలాగే సీమోన్ అనే ఒక మరి సోదగాడు ఉన్నాడు. ఆయన కూడా మరి మాంత్రికుడు, మరి అతనికి కూడా మరి ధనికుడుగా. సో వీళ్ళందరిని మనం చూస్తే ఇది కేవలం